మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకోవటానికి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించా బద్దులమై ఉన్నాము పిల్లారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మ మమ్ము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ, అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ఈరోజు సంఘంగా కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈరోజు అంశము మన సావాసము ఎవరితో ఉన్నది అనే అంశం పిల్లారా. ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. మన సావాసము ఎవరితో ఉన్నది అనే అంశము. మూల వాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లారా. 1 యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 3వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మాతో కూడా మీకును సావాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సావాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. పిల్లారా, మరి మూలవాక్యాన్ని చదువుకున్నాం పిల్లారా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, సావాసము చూడండి పిల్లారా, సావాసముల గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఒక కుటుంబమునకు మధ్యలో మరొక కుటుంబానికి సావాసం ఉంటుంది. అలాగే తండ్రి కుమారుడి మధ్య సావాసం ఉంటుంది. అలాగే తల్లి కూతుర్ల మధ్య సావాసం ఉంటుంది. స్నేహితుల మధ్య సావాసము ఉంటుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే సావాసం ఉంటుంది. మరి కలిసి ఉన్నంత వరకే లేదా మరణించేంత వరకు సావాసము ఉంటుంది. గాని పిల్లారా, దేవునితో నిత్యము సావాసము కలిగి ఉండాలని దేవుడు సంకల్పించుకున్నాడు. చూడండి పిల్లరా, ఎంత మరి ఎంత గొప్ప భాగ్యం పిల్లరా. దేవుడు మనల్ని ఏ విధంగా దేవుడు మనతో సావాసం కలిగి ఉండాలనుకుంటున్నాడు. మరి మరి చూడండి పిల్లరా, మరి దేవుని సంకల్పం మనము ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి లేఖనాన్ని చదువుకుందాం పిల్లరా. దేవుడు పరలోకమందున్నాడు. చూడండి, దేవుడు పరలోకమందున మనం భూమి మీద ఉన్న మనము మనతో సావాసం కలిగి ఉండాలని దేవుని ఉబలాటము, దేవుడి కోరిక. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆ దేవుడు పరలోకమందున్న దేవుడు, యేసుక్రీస్తు పరలోకమందున్న యేసుక్రీస్తు, మరి పరలోకమందున్న యేసుక్రీస్తు తన సొంత కుమారుణ్ణి నాలాంటి పాప శరీరాకారంతో ధరించి ఈ లోకానికి పంపించాడు పిల్లరా. ఈ లోకానికి పంపించి ఆ గొప్ప సావాసానికి మనల్ని పిలుస్తున్నాడు పిల్లరా. మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. లేఖనాలు చదువుకుంటూ ముందుకు సాగుదాం. 1 యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, మాతో కూడా మీకును సావాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సావాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. చూడండి, ఈ సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే చూడు, తండ్రి అయిన దేవుడు ఇష్టం లేరా, తండ్రి అయిన దేవుడు ఇష్టము, కుమారుడైన యేసుక్రీస్తు ఇష్టంను మనం తెలుసుకొని సావాసం కలిగి ఉండాలని మరి మరి పిల్లారా లేఖనం చెప్తున్నది పిల్లారా. మనం ఆలోచన చేసినట్లయితే శరీర ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే భార్య భర్త అభిరుచి తెలుసుకొని సావాసం చేయాలి. మరి పిల్లల పనివాడు యజమాని అభిరుచి తెలుసుకొని సావాసము చేయాలి. అలాగే పిల్లరా, మరి మనం ఆలోచించినట్లయితే పేదవాడు ధనవంతుడితో సావాసం చేస్తాడంటే చేయడు. అలాగే ఒక రాజు సాధారణమైన వ్యక్తితో సావాసం చేస్తాడంటే చేయడు. కానీ దేవుడు మనతో సావాసము కలిగి ఉండాలని క్రీస్తును, తన సొంత కుమారుణ్ణి క్రీస్తును ద్వారా మనల్ని పిలుస్తున్నాడు పిల్లరా. క్రీస్తు ద్వారా మనల్ని పిలుస్తున్నాడు. ఎలాగ పిలుస్తున్నాడు, ఎలా ఉండాలని చూడండి. మనం తన ఎదుట పరిశుద్ధులమును, దేవుడు పరిశుద్ధుడు. చూడండి, దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఏర్పరచుకుని చేశాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి
వారిని సృజించెను, స్త్రీని గాను పురుషునిగా వారిని సృజించెను. తన స్వరూపమనగా దేవుడు ఆత్మ. చూడండి పిల్లరా, దేవుడు తన స్వరూపమనగా పిల్లరా ఆత్మ సంబంధమైన జన్మను గురించి చెప్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, ఆదామును ఏం చేశాడు? మట్టి బొమ్మను చేశాడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మలో నుండి జీవాత్మను ఊగదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, ఆదాములో నుండి ఎముకను తీసి అవ్వను చేశాడు. వీరిరువురిని చూడండి దేవుడు ఎంత చక్కటి ప్రణాళికతో దేవుడు చేసి ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడట. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. చూడండి లోపరుచుకొని ఏం చేయమంటాడు? లోపరుచుకొని దేవుడు ఆదాము అవ్వలను ఏం చేశాడు పిల్లరా? ఏదైనా తోటలో పెట్టి ఒక ఆజ్ఞించాడు పిల్లరా, ఈ తోటలో ఉన్న ప్రతి ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలను తెలివినిచ్చే ఫలము తినకూడదు, తింటే చస్తారు అన్నాడు. ఆత్మల గురించి నా నుండి ఎడబాటు నా నుండి విడలిపోతారు, నా నుండి దూరం అయిపోతారు, చనిపోతారని చెప్పాడు పిల్లరా. చూడండి చెప్పిన వెంటనే చూడండి పిల్లరా, మరి ఆదాము అవ్వలు దేవునితో ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా దేవునితో సహవాసం కలిగి సల్లపూట సహవాసం కలిగి ఉన్నారు పిల్లరా. ఎప్పుడైతే దేవుని మాటను వీరు పెడచెవున పెట్టారో సాతాను ప్రవేశించి ఇది నిజమా, దేవుడు ఈ పండు తినద్దని చెప్పాడా అంటే, అవును చెప్పాడని అవ్వ చెప్తున్నది, తింటే చస్తామని చెప్తున్నారు. మీరు చావనే చావరు, దేవతల వలె అవుతారని ఆశ చూయించాడు పిల్లరా. చూడ ఆదాము అవ్వలు దేవుని స్వరూపాన్ని ఏ విధంగా కోల్పోయారంటే దాని విలువ తెలుసుకోలేకపోయారు. అందుకోసమే ఆ స్త్రీ ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదేని ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. చూడండి మరి అవ్వ మరి అంతకుముందు ఆ చెట్టు చూడలేదా, పండు చూడలేదా? చూసింది, కానీ సాతాను జూములో పెట్టాడు. సాతాను ఏం చేశాడు? జూమ్లో చూపెట్టాడు. చూడండి మీరు చావరు దేవతల వల్ల అవుతారంటే దేవుడు గొప్పనా దేవతల గొప్పనా అంటే చూడండి వాళ్ళకు వారికి ఉన్న మహిమ వారు తెలుసుకోలేకపోయారు. చూడండి సాతాను ఏం చేశాడంటే దేవుని మాటను దొంగిలించి వాడి మాటను డంపు చేశాడు ఆదాము అవ్వలకు. చూడండి అవ్వ ఏం చేసింది? అవ్వ చెప్పింది తింటే చస్తారని చెప్పింది, కానీ సాతాను మాట విని చూడండి పండును చూసింది, అందమైనదిగా చూసి రమ్యమైనదిగా చూసి తిని ఆదాముకి ఇచ్చింది. ఆదాము పిచ్చిదానా ఎందుకు తిన్నవే అన్నాడా? లేదంటే అవ్వ మాటిన్నాడు పిల్లరా. వీరిరువురు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని మాటను ధిక్కరించారు. చూడండి మరి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము. చూడండి దేవుని మాటను ధిక్కరించారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతికమే పాపం, పాపం వలన వచ్చింది మరణం. ఏంటండి? ఆత్మ మరణం. దేవుని నుండి ఎడవాటు కలిగిపోయారు. అందుకోసమే పిల్లరా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. చూడండి దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేశాడు. చూడండి దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేశాడు. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనము, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించాను, నిన్ను దూషించి వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. చూడండి ఆత్మను గురించి అబ్రాహాంకు వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా. మరి ఆ అబ్రాహాంకు వచ్చిన వాగ్దాన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు పిల్లరా. చూడండి యేసుక్రీస్తు ద్వారా మన దేవుడు మనతో సావాసం పొందినట్లు చూడండి పిల్లరా వాగ్దానం ఇస్తున్నాడు. ఆత్మను గురించి వాగ్దానం పిల్లరా. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవము అనుగ్రహించుననిది ఆయనే తన మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవము అనుగ్రహించునని చూడండి నిత్య జీవం అనుగ్రహించునని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం బట్టి చూడండి ఒకనాడు దేవుని జనాంగమైన చూడండి ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. చూడండి ఏర్పరచుకొని చూడు మోషే కాలం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు వారిని విడిచిపెట్టక చూడండి నేను వారిలో నివసించున్నట్లు అంటున్నాడు పిల్లరా. మీలో నివసించినట్లు నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని వారి మోషకు చెప్పాడు పిల్లరా. వారు చూడండి పిల్లరా, దేవుడు వారికి ఒక మందిరము పరిశుద్ధ స్థలమును నిర్మించండి, నేను వారిలో ఉంటాను, వారికి దేవుడనే ఉంటాను అని చెప్తున్నాడు పిల్లరా. నిర్గమకాండం 29వ అధ్యాయం 45, 46 వచనాల్లో
నేను ఇజ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారికి దేవుడనైందునని యెహోవాను నేను అంటున్నాడు పిల్లరా. వారికి నేను దేవుడనైందును, వారు నాకు ప్రజలై ఉందరు, వారితో ఉంటానని పిల్లల దేవుడు మరి ఎంత చక్కటి ప్రణాళిక వేస్తున్నాడు పిల్లరా. దేవుడు విడిచిపెట్టలేడు పిల్లరా. విడిచిపెట్టక చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రము అనుసరిస్తే నీతిమంతులైతారు, అతిక్రమించే శాపగ్రస్తులైతారు అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చూడండి, అబ్రాహాము సంతానమైన యేసుక్రీస్తు వస్తున్నప్పుడు అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అతిక్రమాలు నివారింపజేయడానికి కోసము ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు పిల్లరా. ధర్మశాస్త్రం ఇస్తాడు. ధర్మశాస్త్రం ఇస్తే, ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు. మరి ఇజ్రాయేల్ ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు పిల్లరా, అనుసరించలేరు. అందుకోసం పిల్ల అబ్రాహామునకు అతని సంతానంకు వాగ్దానం చేయబడెను. యేసుక్రీస్తుని గురించి పిల్లరా, మరి యేసుక్రీస్తుని గురించి ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవాడాయను. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడండి? ధర్మశాస్త్రము అమల్లో ఉన్నప్పుడు మరి ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. రచించాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు పిల్లరా. ధర్మశాస్త్రం అనుసరించాడు పిల్లరా. ధర్మశాస్త్రం అనుసరించాడు. ఏ విధంగా? గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు కలుగునట్లు, మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, ఏ విధంగా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, మరి ధర్మశాస్త్రం ఏం చేసిందండి? వీరు అన్య జనులు, వీరు దేవుని ప్రజలు అని ఒక మధ్య అడ్డుగోడగా తయారైంది ధర్మశాస్త్రము పిల్లరా. అందుకోసమే సమాధాన వాక్యము మనకు అనుగ్రహించాట. సమాధాన వాక్యము మనకు సమాధానము లేదు. చూడండి, ధర్మశాస్త్రం ఏంటంటే మీరు దేవుడు లేనివారు, మీరు దేవుడు ఉన్నవారు అనే ఒక మధ్య గోడ అనే ఉన్నది. ఆ మధ్య గోడను తీసివేయడానికి సమాధాన వాక్యమును మరి యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు పంపించాడు పిల్లరా. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:18 సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. 19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించనని కొరింథీ సంఘంతో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు పిల్లరా. ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించిన వాక్యాన్ని మీకు తెలియజేయుచున్నాము. 20 కూడా, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షమున మేమును బతిమాలు కొనుచున్నాము. చూడండి, మేము రాయబారులము, అందుకోసమే రాయబారులంగా వచ్చి మేము వేడుకుంటున్నాము. ఏమని? మేము వేడుకొని క్రీస్తు సమాధాన పరుడని, దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము. చూడండి, మిమ్మును బతిమాలు కొనుచున్నాము. అందుకోసమే యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే పిల్లరా, యేసుక్రీస్తు మనందరి పాప శాపాల కోసము మనందరినీ పరలోకములో ఉన్న కన్నతండ్రి ఎద్దుకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మనందరి కోసము తను తాను రిక్తునిగా చేసుకున్నాడు పిల్లరా. రిక్తునిగాను మన కోసము బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు ఇస్తే ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకుని జీవిస్తున్నామా? మన సహవాసం ఎవరితో ఉన్నది? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నదా? సంఘానికి వస్తున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము క్రీస్తు మహిమను ధరించుకున్నామా లేదా అనేది ఈ వాక్యం బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 రాయబడ్డది పిల్లరా. చూడండి పిల్లరా, ఏ విధంగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు ప్రేమ కలిగి నడుచుకోండాయా అని
క్రైస్తవులకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రేమ కలిగి యేసుక్రీస్తు దేవుని ప్రేమను కలిగి ఈ లోకంలో దేవుణ్ణి చూపించాడు యేసుక్రీస్తు. చూడండి, మనము క్రీస్తును విశ్వసించిన మనము క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామా? ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాము? మరి తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సావాసం కలిగి ఉన్నామా? ఆ సావాసం కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటాం పిల్లారా. మనం శరీర ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే శరీరకంగా సావాసం ఎంతవరకు ఉంటుంది పిల్లారా? ఎంతవరకు ఉంటుంది పిల్లరా? 60 సంవత్సరము, 70 సంవత్సరము, 80 సంవత్సరం బ్రతుకుండే వరకు సావాసం కలిగి ఉంటాము. కానీ దేవునితో సావాసము యుగ యుగములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. దేవునితో సావాసము యుగములు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. అందుకోసమే మరి ఇల్లరా, మరి లేఖనమును బట్టి ఎఫెసీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఒకనాడు మీరు దేవుడు లేనని వారు, దూరస్తులైన మీరు దేవుడు కలిగిన వారు అంటున్నాడు పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అనుకున్నాం పిల్లరా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అంటున్నాడు పిల్లరా. ఇది యేసుక్రీస్తు మరి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఒకప్పుడు మీరు దేవుడు లేని వారు, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా చూడ ధర్మశాస్త్రము ద్వేషాన్ని పుట్టించిందండి. ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు పిల్లరా. ధర్మశాస్త్రం ఏం చేసింది? ద్వేషాన్ని నింపింది. ఆ ద్వేషాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఉభయులను ఏకం చేశాడు. ఏకం చేశాడు. అందుకోసమే మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేయుట చేత. చూడండి, ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే పిల్లరా మరి మనం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయం 15 17 వచనాలు కూడా అనుకున్నట్లే, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి యేసుక్రీస్తు వచ్చి చూడు దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి ఇక మీదట చూడండి, కాబట్టి ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై దేవుని ఇంటి వారు. మరి పరిశుద్ధులతో ఎవరు పరిశుద్ధులు? దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై ఉండాలి. చూడండి, ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మనం ముంగట పెడితే ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకుంటున్నామా? దేవునితో సహవాసం కలిగి ఉండాలని యేసుక్రీస్తును పంపి ఆయన పిలుపునకు మనల్ని పిలుస్తున్నాడు పిల్లరా. ఆ పిలుపు మనకు అర్థమవుతుందా? చూడండి పిల్లరా, ఏ విధమైన సహవాసం ఉన్నది మనకు? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉన్నామా? ఆ సహవాసం కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటాము, సంతోషము, సమాధానము ఇవన్నీ ఉంటాయి. అందుకోసమే ఎంత గొప్ప భాగ్యము, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని ఇంటి వారు, దేవుని పరలోకానికి వారసులయ్యే గొప్ప ధన్యత, గొప్ప ప్రణాళిక దేవుడు మన ముంగటుంచాడు పిల్లరా. అందుకోసమే తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుడితో సహవాసమునకు మిమ్మల్ని పిలిచిచున్నాడు. అందుకోసమే దేవుడు నమ్మదగిన వాడనే లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. అందుకోసమే చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనం నడవాలి అంటున్నాడు పిల్లరా. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారమును మనమును వెలుగులో నడిచిన యెడల. దేవుడు వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. మనం ఆ వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. చూడండి, అన్యోన్య సహవాసం ఎప్పుడు ఉంటుందండి? ఆయన వెలుగై ఉన్నాడు, మనం ఆ వెలుగులో పోతేనే అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును.
ఎంత గొప్ప భాగ్యం మన ముంగటున్నది పిల్లరా. మనల్ని వెలుగులో మనము వెలుగులో నడవాలంటే ఏం చేయాలి? మనము వెలుగులో నడవాలంటే ఏం చేయాలి? పునఃస్థితి సంబంధమైన స్నానము. చూడండి, ముందున్న స్థితిని మరి మనము తెచ్చుకోవడము. తీతు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. చూడండి పరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా అప్పుడు మనం ఏం చేస్తాము? మరి క్రీస్తు మహిమ ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడిన మన మహిమ అద్భుతం పిల్లరా. అందుకోసమే అపొస్తలులు సువార్తను ప్రకటిస్తున్నారు. అపొస్తలుల కార్యం 2:36-38 వరకు మీరు జీవాధిపతిని సిలువకు అప్పగించారు, దేవుడు ఆయనను తిరిగి మరి ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, మేమందరము నమ్ముతున్నాం, దీని గురించి మేము ప్రకటిస్తున్నాం అంటున్నట్లురా. అందుకోసమే ప్రకటిస్తే హృదయాలు పొడవబడ్డాయి. అపొస్తలుల కార్యం 2:30 మరి హృదయాలు పొడవబడ్డప్పుడు సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును కడమ అపొస్తలుల దగ్గరికి వస్తే పేతురు అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి. చూడండి పిల్లరా, ఇక్కడ చాలా చక్కటి మెన్షన్ చేసి ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి అన్నాడు పిల్లరా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఆదామవ్వలు దేవుని కుమారత్వం ఏ విధమైందే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆ అతిక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ మనము తిరిగి పొందుకుంటాము యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే. అందుకోసమే పిల్లరా, మనము ఏ విధంగా ఉన్నాం? అందుకోసమే మన జీవితం ఏ విధంగా ఉన్నది? మన సావాసం ఎవరితో ఉన్నది? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సావాసం కలిగి ఉన్నామా? ఆయన ప్రేమను కలిగి ఉన్నామా? ఎందుకు ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించుతున్న కాలంలో ఒక మాట చెప్తున్నాడు పిల్లరా. చెప్తున్న మాటలను మనం పరిశీలన చేసినట్లయితే, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, నేను తన దేవుని కుమారుడిని అని చెప్తే వారు ఏ విధంగా యూదులు ఆయనను ఏ విధంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూద్దాం పిల్లరా. యోహాను సువార్త 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో సహవాసము చేతుము. నన్ను ప్రేమిస్తే నా మాట గైకొనుకుంటాడు, నా మాట గైకుంటే నేను తండ్రి ఆయనతో సహవాసం చేస్తామంటున్నట్లురా. చూడండి ఎంత గొప్ప ప్రణాళిక మనం ఉంటున్నది పిల్లరా. అందుకోసమే మరి యేసుక్రీస్తు ఏ విధంగా మాట్లాడుతున్నాడో యోహాను సువార్త 10:37-38 నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్ముడి, చేయని ఎడల చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. చూడండి, నన్ను నమ్మకున్నా నేను చేసే పనులు తండ్రి యొద్ద నుండి వచ్చాను అని పరిశీలన చేసి మీరు నమ్ముడి అంటున్నారు పిల్లరా. అందుకోసమే పిల్లరా, మనము ఆ తండ్రితో ఆయన కుమారుడితో సహవాసం కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు అనుసరించాలని లేఖనం చెప్తుంది పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 3:23 ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకోవాలి పిల్లరా. అందుకోసమే ఆ సమాధాన వాక్యం మనలో ఉండాలంటే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మనం కట్టబడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నామా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మనము కట్టబడి ఉన్నామా? అందుకోసం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు. మరి చూడండి, మనం ఏ విధంగా ఉన్నాం? మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం ఆలోచన చేసుకోవాలి. 1 యోహాను రాసిన పత్రిక 2:24 అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీయుడి, మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి యందు నిలుతురు. మీరు మొదటి నుండి ఏది విన్నారో అందులో ఉన్నప్పుడు కుమారుని యందు తండ్రితో సహవాసము కలిగి ఉంటారు పిల్లరా అని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే అపొస్తలుడు మరి యేసుక్రీస్తు యూదులతో చెప్తున్నాడు, నేను ఇన్ని చెప్తున్నా కూడా మీరు ఇంటలేరంటే మీరేలా నా మాట గ్రహింపకున్నారు?
చూడండి బ్రదర్, ఎందుకు గ్రహింపట్లేరు? ఇంకా నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రికి ఇలా చేస్తున్నాను, నా మాట నమ్మకుండా నా పనితనాన్ని చూసి నమ్మండి అయ్యా అని చెప్తున్నాడు. అయినా కానీ నమ్మట్లేదు. అందుకోసమే యేసుక్రీస్తు ఏమంటున్నాడు యూదులతో, ఈ మీరేలా నా మాట గ్రహింపకున్నారు. యోహాను సువార్త 8:43-44 వచ్చిన, మీరేలా నా మాట గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీరెవరు? నా మాట వింటలేరు కాబట్టి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఇంత కరకడి అయిపోయాడు. యూదులకు చెప్తున్నాడు, నేను చెప్తున్న మాట నమ్మకండి, నా పనితనాన్ని చూడొచ్చి నమ్మండి అయ్యా. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని పని చేస్తున్నాను అని నమ్మకుంటే ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు ఆది నుండి నరంతకుడు, వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. అందుకోసమే పిల్లరా, ఈరోజు వాక్యం యొక్క విలువ తెలుసుకుంటే, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మనము కట్టబడి ఉంటాము. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి స్వార్థను ప్రకటించారు. ఆ స్వార్థలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. పిల్లరా, ఆత్మనేమం అనుసరించాలి. కానీ ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నామా? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మనం కట్టబడుతున్నామా? మరి ప్రకృతి సంబంధమైన బోధల వైపు ప్రయాణం చేస్తున్నామా? ఈ జీవన సంబంధమైన వాటి కొరకే మనం పరిగెడుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి జీవన సంబంధమైన వాటి కొరకే పరిగెడితే భయంకరమైన పరిస్థితిలో ఉంటావు. అందుకోసం పిల్లారా, మరి యేసుక్రీస్తు ఎవరని నమ్ముతున్నావు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలని లేఖనం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? దేవుని కుమారుడని నమ్మితేనే లోకమును జయించువాడైతాడు పిల్లారా. మరి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని లేఖనం చెప్తుంది పిల్లారా. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని చెప్తుంది. కాదండి, మా అయ్యగారు చెప్పాడండి, మా అయ్యగారు 100 సంఘాలు ఉన్నాయండి, 1000 మంది చెప్తే వింటారండి. అయ్యగారు ఏమంటున్నాడండి? యేసయ్యా అనమన్నాడండి. చెప్తారా, అయ్యగారు యేసయ్యా అనమన్నాడు. వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలని చెప్తున్నది. కానీ అయ్యగారి మాట నేంటున్నారు. ఈరోజు అయ్యగారి మాట నేంటున్నారు. అయ్యగారు పోతారు, మీరు కూడా పోతారు. చాలా జాగ్రత్త. వాక్యం కడ జాగ్రత్త ఉండాలి. చూడండి మరి లేఖనం చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 4:16 వచనంలో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండును, దేవుడు వాని యందు నిలిచి ఉండును. దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు. లేఖనం చెప్తుంది పిల్లారా. మనం ఒకని ఎడల ఒకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉంటాడట. చూడండి, మనము ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు మన యందు నిలిచి ఉంటాడని లేఖనం చెప్తుంది పిల్లారా. 1 యోహాను రాసిన పత్రిక 4:12-13 వచనంలో, ఏ మానవుడు దేవుడిని ఎప్పుడూ చూచి ఉండలేదు. చూడండి, మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనతో తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చూడండి, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అందుకోసమే క్రీస్తును మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా మీరు వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకోవాలని లేఖనం చెప్తుంది పిల్లారా. 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు. చూడండి, మన హృదయాల్లో నివసించాలంటే యేసుక్రీస్తును నువ్వు ఎవరని నువ్వు అనుకుంటున్నావు? యేసయ్య అనుకుంటున్నావా? యేసయ్య కాడు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే మీ హృదయముల యందు క్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. 1 పేతురు రాసిన పత్రిక 3:15-16 వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను
గురించి మిమ్మల్ని ఏతువాడు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పుటకు, సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. చూడట్లా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు అని ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకున్నప్పుడు సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉంటాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఇప్పటికైనా వాక్యమును బట్టి మనల్ని మనమే సరిదిద్దుకోవాలి పిల్లరా. అందుకోసమే చిన్న పిల్లలారా, 1 యోహాను రాసిన పత్రిక 4:4 చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు అంటూ నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని వ్రాయబడి ఉన్నది. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండ. అందుకోసమే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకోండి. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించండి. అంటే పిల్లరా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని ఒకరొకరం క్షమించే విధంగా ఉన్నామా? మరి క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తును పంపించాడు. క్రీస్తును చూడండి, దేవుడితో సహవాసం కలిగని క్రీస్తును మనల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు తగినట్టుగా మనం ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఆయనతో కూడా సహవాసం కలిగినట్టు చూడండి, ఎలాంటి పరిస్థితులు మరి ఆయనతో ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లో ప్రయాణం చేస్తున్నామా? అలా చేయకూడదు అంటున్నట్టున్నారా. 1 యోహాను రాసిన పత్రిక 1:6-7 ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అందుకోసమే మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాం, మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. కొలసీయులకు రాసిన పత్రిక 3:1-2 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుటి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. అందుకోసమే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచినట. 1 యోహాను రాసిన పత్రిక 2:15-16 లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోపడంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించుచున్నది, గాని దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును ప్రేమించేవాడు మరి లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము. అందుకోసమే లోకమున్న వాటినైనా ప్రేమింపకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదట. అందుకోసమే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాన్ని చూపించేవాడు సాతానుడు ఉన్నాడు. ఆ సాతానుడు మిమ్మల్ని దేవుని సహవాసం నుండి కటియేసి వాడి సహవాసంలోకి నెట్టేస్తాడు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. అందుకోసమే జ్యేష్ఠత్వపు హక్కు అమ్మిన ఏశావు అంటే భ్రష్టుడైన మీలో ఉండునేమో అని చూసుకోండి అంటున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:16 ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమో
అనియో జాగ్రత్తగా చూసుకోండి. భ్రష్టుడు అంటున్నట్టున్నారా. అందుకోసమే జ్యేష్ఠత్వం హక్కు క్రైస్తవులమైన మనం జ్యేష్ఠులము. ఆ జ్యేష్ఠత్వం హక్కు విలువను తెలుసుకోవాలి. చూడు, ఆదాము దేవుని కుమారుడుగా ఉన్న ఆయన విలువను ఆయన పతనం చేసుకున్నాడు. చూడంటారా, ఆయనకున్న ఆ విలువను తెలుసుకోలేడు. అందుకోసమే ఈ రోజు క్రైస్తవుడు అయిన మనము, క్రీస్తును విశ్వసించిన నీవు, క్రైస్తవులైన మీరు, మనమందరము మనకున్న విలువ, మనకున్న మహిమను మనం తెలుసుకోవాలి. ఆ మహిమను దొంగిలించేవాడు సాతాను ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాన్ని చూపెడతాడు. వాడి నుంచి మనము దూరం కావాలి. వాడి సావాసాన్ని కట్టి చేయాలని దేవునితోనూ ఆయన కుమారుడైన సావాసం కలిగి ఉండాలి. అందుకోసమే మనం వింటున్న వాక్యము ఏంటి, ఎలాంటి వాక్యము? ఆత్మలను రక్షించే వాక్యమై ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1:21 వచనములో, అందుచేత సమస్తము కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఇవన్నీ మానాలి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యంలో సాత్వికంతో అంగీకరించాడు. ఆ వాక్యం ఏం చేస్తుంది? మన హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలిగేస్తుంది. అందుకోసమే అపస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. ఆ కట్టబడడం ద్వారా దేవునితోనూ ఆయన కుమారుడితోని సావాసము కలిగి ఉంటాం పిల్లారా. మరి మన సావాసం ఎవరితో ఉన్నది? దేవుని సావాసాన్ని కట్ చేస్తాడు వాడు సాతాను. అనేటాడు లోక సంబంధమైన వాటిని చూపెట్టి శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాన్ని చూపెడతాడు. అందుకోసమే వాడి నుండి దూరమై చూడండి, దేవుడు మనతో సావాసం కలిగి ఉండాలంటున్నాడు.